ఇప్పుడు ఎటువైపు వెళ్ళాలి? రైట్ సైడ్ వెళ్ళండి. చాలా థ్యాంక్స్ బాబు. మేము ఎవరో కూడా తెలియకపోయినా మాకు చాలా హెల్ప్ చేస్తున్నావు. మీ మేలు ఎప్పటికీ మర్చిపోలేము. అత్తయ్య, అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు? వీడికి మనం ఎవరో తెలియకపోవడం ఏంది? అంటే తెలుసా? తెలుసు అత్తయ్య. వీడు మరెవరో కాదు, ఆ కిరణ్ గానికి క్లోజ్ ఫ్రెండ్. ఏంది? ఆ కిరణ్ గాడికి క్లోజ్ ఫ్రెండా? ఇంతకు వీడు కిరణ్ గాడి ఫ్రెండ్ అని నీకెట్ట తెలుసు? ఆ రోజు మా ఇంటికి చందా కోసం వచ్చినట్టు నాటకం ఆడి పల్లవిని కలిసి మాట్లాడిపోయింది వీళ్ళే. నాకు ఫస్ట్ టైం పల్లవి మీద డౌట్ వచ్చింది వీళ్ళ వల్లే. అదీగాక మనం షాపింగ్ మాల్ పోయినప్పుడు నాకు పల్లవి గురించి మొత్తం నిజం చెప్పింది వీళ్ళే కదా. వీళ్ళు చెప్పిన తర్వాతనే మనకి పల్లవి మనసులో ఏముందో తెలిసింది. ఇప్పుడు అనుకోకుండా అడ్రస్ కనుక్కోవడానికి పోతే ఏకంగా వీడే నా కంటపడినాడు. అందుకే దొరికిందే ఛాన్సు అని కారులో ఎక్కించుకున్నా. మంచి పని చేసినావు అభి. ఏరా, నీ పేరేంది? నా పేరు రఘు అండి. నీతో పాటు ఇంకో ఫ్రెండ్ ఉంటాడు కదా, వాడి పేరేంది? వాడి పేరు రాకేష్. మీరంతా మా పల్లవికి స్నేహితులా? అవునండి. అరే, మీకు కొంచెం కూడా సిగ్గు లేదురా? ఆ కిరణ్ గాడు మా పల్లవి నీకే ఎంత ఫ్రెండ్స్ అయితే మాత్రం వాళ్ళిద్దరికి వేరువేరుగా పెళ్ళిళ్ళు అయినా గాని ఇంకా మీరు వాళ్ళ ప్రేమకి సపోర్ట్ చేస్తారా? కొంచెమైనా బుర్ర బుద్ధి ఉండాలి. కడుపుకి తినేది అన్నమే కదా. మీకే ఎంత ధైర్యం లేకపోతే నా కూతురు అల్లుడు పెళ్ళైన మొదటిసారి లేక లేక అమెరికా నుంచి ఇండియాకి వస్తే మీరు ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి చందా కోసం వచ్చినట్టు నాటకం ఆడతారా? ఎవరికి అనుమానం రాకుండా మా పల్లవితో మాట్లాడిపోతారా? అసలు మిమ్మల్ని ఏమనాలి? మీరసలు కిరణ్ గాడికి పల్లవికి ఫ్రెండ్సేనా? ఒకవేళ నిజంగా ఫ్రెండ్స్ అయితే వాళ్ళకి మంచేదో చెడేదో చెప్పాలి. మీ వయసు పిల్లలు ఎలాగో తల్లిదండ్రులు చెప్పిన మాట వినరు. మీరైనా వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పాలి కదా. ఏమో, కనీసం మీరు చెప్తేనే వినొచ్చేమో. ఏంది వీళ్ళకి అంత సీన్ లేదత్తయ్యా. వీళ్ళే గనక ఫ్రెండ్స్కి మంచి చెడు చెప్పే వాళ్ళైతే ఆ రోజు చందా కోసం వచ్చినట్టు నాటకం ఆడి పల్లవితో మాట్లాడిపోతారా? అదీగాక ఆ రోజు షాపింగ్ మాల్లో కలిసినప్పుడు నేను వీళ్ళతో కోపంగా మాట్లాడే వరకు వీళ్ళు నాకు అస్సలు నిజమే చెప్పలేరు. మనం అప్పుడే అర్థం చేసుకోవాలి వీళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్కి మంచి చెడు చెప్పే రకం కాదు అని. ఇంకా చెప్పాలంటే వీళ్ళు పెద్ద బేవర్స్ నా కొడుకుల్లాగా ఉన్నారు. మన పల్లవిని వీళ్ళే చెడగొట్టింటారు. హలో మిస్టర్, అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు? నీకు ఎంత ధైర్యం లేకపోతే మమ్మల్నే బేవర్స్ నా కొడుకులు అంటావా? ఏ, మా అల్లుడు అన్నదానిలో తప్పేముంది? అదే కదా, చేసేటివన్నీ ఎదవ పనులు. మళ్ళీ రోసానికేం తక్కువ లేదు. మేము ఏదో పనులు చేసినామో నువ్వు చూసినావా? మీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అసలు మీకు మా గురించి ఏం తెలుసు? నిజం చెప్పాలంటే కిరణ్ పల్లవి కాలేజీలో ప్రేమించుకునేటప్పుడు వాళ్ళకి బాగా సపోర్ట్ చేసినాము, అది మాత్రం నిజమే. కానీ వాళ్ళకి వేరువేరుగా పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత నేను గాని రాకేష్ గాని వాళ్ళ ప్రేమకు ఒక్కసారి కూడా సపోర్ట్ చేసలేము. వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పడానికి చాలా ప్రయత్నాలు చేసినాము. మీరు నమ్మరు గాని మేము చాలాసార్లు గొడవలు కూడా పడినాము. ముఖ్యంగా కిరణ్ని మార్చడానికి మా 100% బెస్ట్ మేము ఇచ్చినాము. అయినా కూడా వాళ్ళు మారకుంటే మేమేం చేయాలి? ఇంత నీతులు మాట్లాడేవాడివి మరి ఆ రోజు మా పల్లవి వాళ్ళ ఇంటికి ఎందుకు పోయినారు? మంచి క్వశ్చన్ అత్తయ్యా. ఇప్పుడు చెప్పు, ఏం చెప్తావో. ఆ రోజు మేము అట్లా రావడం తప్పే, నేను కూడా ఒప్పుకుంటా. కానీ ఏం చేయమంటారు, మా కిరణ్ గాఢంగా ప్రేమించిన పల్లవి సంవత్సరం తర్వాత ఇండియాకి వచ్చింది. ఎంత కాదనుకున్నా వాళ్ళు 4 సంవత్సరాలు ప్రేమించుకున్నారు. వాడు పల్లవిని ఒక్కసారి చూడాలనుకోవడంలో తప్పేమీ లేదు అనిపించింది. అందుకే అదొక్క విషయంలో హెల్ప్ చేసినాము, అంతే. అంతే ఏంది అంతే? చేయాల్సింది మొత్తం చేసి ఇప్పుడేదో పెద్ద ఘనకార్యం చేసినట్టు బిల్డప్ ఇస్తున్నావు. నాకు తెలిసి మా పల్లవి ఖచ్చితంగా మీ దగ్గరనే ఉంటుంది. అవునత్తయ్యా, నాకు కూడా డౌటే. ఛా, మీలాంటి వాళ్ళకి హెల్ప్ చేయాలనుకున్నా చూడు, ఫస్ట్ నాకు బుద్ధి లేదు. మీరు నమ్మినా నమ్మకపోయినా పల్లవి గురించి మాకు మాత్రం ఏం తెలియదు.
ఒకవేళ తెలిస్తే అందరికంటే ఫస్ట్ మీకు ఇన్ఫార్మ్ చేసేది మేమే. అబ్బచ్చా, ఇప్పుడు నీ మాటలు నమ్మాలనా? నమ్మితే మీ ఇష్టం, నమ్మకపోతే మీ ఇష్టం. మీకు ఇంకా అర్థమయ్యేలాగా చెప్పాలంటే ఆ రోజు షాపింగ్ మాల్లో మేము కావాలనే నీ కంటబడినాము. మీరు ఒక్కసారి అడగగానే పల్లవి గురించి మొత్తం నిజాలు చెప్పాల్సిన అవసరం మాకు లేదు. ఆయన ఎందుకు చెప్పినాము? కిరణ్ పల్లవి మళ్ళీ పెళ్లి చేసుకోవడం మాకు అసలు ఇష్టం లేదు. ఏ ఎందుకు? ఎందుకంటే కిరణ్ తాళి కట్టినావని మాకు సొంత సిస్టర్ లాంటిది. తనకి అన్యాయం జరిగితే మేము చూస్తూ ఉండలేము. ఇంకా చెప్పాలంటే నాకు మీ పల్లవి పైన పీకల దాకా కోపం. ఏమాంటీ, ఇంతసేపు నాకు నీతులు చెప్పినారు కదా, మరి మీ సంగతి ఏంది? మీ కూతుర్ని అట్లనేనా పెంచేది? కొంచెం కూడా పద్ధతి లేదు, పాడు లేదు. మీరు కూడా మీ కూతురికి చిన్నప్పటి నుంచి మంచేది చెడేందని చెప్పి పెంచలేరా? అసలు ఆడపిల్ల అంటే ఎట్లుండాలో మా సిస్టర్ అవనీని చూసి నేర్చుకోవాలి. ఇంతసేపు నోరుంది కదా అని మీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడినారు కదా, ఇప్పుడు మాట్లాడండి. ఏం మాట్లాడతారో. మీరే గనక పల్లవిని కిరణ్ అర్థం చేసుకొని వాళ్ళిద్దరికి పెళ్లి చేసింటే అసలు ఇన్ని జీవితాలు నాశనం అయ్యేవే కాదు. మళ్ళీ పైగా మాదేదో తప్పున్నట్టు మాట్లాడుతున్నారు. మేము 5,000తో తినేది అన్నమే, గడ్డి కాదు. చెయ్యాల్సింది మొత్తం మీరు చేసి మధ్యలో మమ్మల్ని బకరాలు చేస్తున్నారు. అమ్మా, ఇప్పుడు మాట్లాడండి. ఏ ముఖం పెట్టుకొని మాట్లాడతారో. అరే, నీతో మాకెందుకురా నాయనా? నీ నోట్లో నోరు పెట్టడం మాదే తప్పు. ఇంకా నీ జోలికి రామ్ గాని ఇప్పుడు ఎట్టెళ్ళాలి? స్ట్రేట్గానే వెళ్ళండి. ఇంకా ఎన్ని కిలోమీటర్లు వెళ్ళాలి? ఇంకా 2 కిలోమీటర్లు అంతే. ఫాస్ట్గా డ్రైవ్ చేయ అభి. సరే అత్తయ్యా. జడ్జి గారు ఏం చెప్పినారో విన్నారు కదా. మీకు కరెక్ట్ 2 నెలలు టైం ఉంది. మీరు ఖచ్చితంగా ఈ 2 నెలలు ఒకే ఇంట్లో కలిసి ఉండాలి. ఆ తర్వాత కూడా మీరు కలిసి ఉండలేమో అని డెసిషన్ తీసుకుంటే మీకి 100% విడాకులు వచ్చినట్టే. ఇంకా నేను చెప్పినది అర్థమైంది కదా మీకు? అర్థమైంది సార్. మంచిది. అయితే సార్ మేము ఈ 2 నెలలు ఖచ్చితంగా కలిసే ఉండాలి కదా? మీ ఇద్దరికి చెప్పేది తెలుగులోనే కదా. అంటే అర్థం కావాల్సిన వాళ్ళకి అర్థం అయిందో లేదో అని. నువ్వు ఇండైరెక్ట్ గా అన్ని అంటున్నావని అర్థమైంది. ఇండైరెక్ట్గా ఏం కాదు, డైరెక్ట్గానే అన్నా. అంటే ఏంది నీ ఉద్దేశం? ఇప్పుడు కోర్టు 2 నెలలు కలిసి ఉండమని చెప్పిందని నేను మళ్ళీ మీ ఇంటికి వచ్చి నీతో పాటు కలిసి ఉండాలనా? అంత సీన్ లేదు. ఎక్కడున్నోళ్ళు అక్కడ ఉంటేనే మంచిది. అంటే ఇప్పుడు మీరిద్దరు కలిసి లేరా? లేము. ఎందుకు? మీరు నా దగ్గరికి లాస్ట్ టైం వచ్చినప్పుడు కలిసే ఉన్నామని చెప్పినారు కదా, అంతలోనే ఏమైంది? అంతేకాకుండా అప్పుడు వచ్చినప్పుడు ఇద్దరికి ఒకరిపైన ఒకరికి ఇష్టము గౌరవము ఉండేవి. ఇప్పుడు చూస్తుంటే ఏంది ఇట్లా మాట్లాడుకుంటున్నారు? ఏమ్మా, నీకెందుకు అంత కోపం? కోర్టులో తీర్పు వచ్చింది కదా, ఈ 2 నెలలు మీరు ఖచ్చితంగా కలిసి ఉండాలి అని. నువ్వేంది వాళ్ళ ఇంటికి పోను అంటున్నావు? అంటే నీకు కోర్టు అంటే కొంచెం కూడా రెస్పెక్ట్ లేదా? నాకు కోర్టు అంటే రెస్పెక్ట్ ఉంది సార్, కానీ నా పక్కన ఈయనంటేనే రెస్పెక్ట్ లేదు. అసలు ఏం జరిగిందో మీకు నిజం తెలిస్తే మీరు ఇట్లా అస్సలు మాట్లాడరు. ఏమైందో చెప్పు. ఇప్పుడు అవన్నీ ఎందుకు సార్? నువ్వు కొంచెం ఆగు. అసలు నువ్వు ఇంట్లో ఏం ఘనకార్యం చేసినావో నాకు కూడా తెలియాలి కదా. నువ్వు చెప్పమ్మా. సార్, మా ఇంటి పర్సనల్ విషయాలు A to Z మొత్తం చెప్పాలని నాకు లేదు, కానీ మీకు అర్థమయ్యేలాగా చెప్తా. ఒక వారం కింద మా ఇంట్లో అందరూ షాక్ అయ్యే ఒక పెద్ద సంఘటన జరిగింది. నిజానికి దాంట్లో నా తప్పేం లేదు, కానీ నేను ఎంత చెప్తున్నా వినిపించుకోకుండా ఇదిగో ఈయన వీళ్ళ ఇంట్లో వాళ్ళందరూ నన్ను అపార్థం చేసుకొని ఇంట్లో నుంచి బయటికి గెంటేసినారు. అది కూడా పెద్ద వర్షానికి. ఇంకా నేను అలాగే కళ్ళు తిరిగి పడిపోతే నా పుట్టింటి వాళ్ళు వచ్చి వీళ్ళతో గొడవ పడి నన్ను హాస్పిటల్లో జాయిన్ చేసినారు. ఇంకా నేను అట్నుంచి అట్టే మా పుట్టింటికి పోయినా. ఈ సంఘటన జరిగిన 2 రోజులకి జరిగిన దాంట్లో నా తప్పేం లేదు అని ఈయనకి వీళ్ళింట్లో వాళ్ళకి నిజం తెలిసింది. అప్పుడు మళ్ళీ మా పుట్టింటికి వచ్చి నన్ను తిరిగి ఇంటికి రమ్మని ఫోర్స్ చేస్తున్నాడు. కానీ నాకు మళ్ళీ ఆ ఇంటికి పోవడం ఇష్టం లేదు. ఇలాగో కొన్ని రోజుల్లో విడాకులు వస్తున్నాయి కదా,
ఇంకా నన్ను ఇబ్బంది పెట్టొద్దని మీరైనా ఈయనకి కొంచెం చెప్పండి సార్. ఏమయ్యా, నీకు కొంచెం కూడా మనసే లేదా? పూర్తిగా నిజ నిజాలు తెలుసుకోకుండా ఒక ఆడపిల్లని ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తావా? అది కూడా వర్షానికి. ఒకవేళ మీ భార్యది నిజంగానే తప్పున్నా అంత పెద్ద శిక్ష వేయడానికి మీరెవరు అసలు? పాపం, ఈ అమ్మాయి మనసు ఎంత బాధపడి ఉంటది. నన్ను క్షమించండి సార్, తప్పు నాదే, నేను ఒప్పుకుంటున్నా. అప్పుడేదో తొందరపాటులో తప్పు చేసిన. నా రీజన్స్ నాకు కూడా ఉంటాయి కదా. ఇప్పటికి నేను అవనికి ఎన్నిసార్లు సారీ చెప్పినానో తెలుసా? ఇంకా మనిషి అన్నవాడు తప్పే చేయకుండా ఉంటాడా? నన్ను పెద్ద మనసు చేసుకొని క్షమించొచ్చు కదా. ఏమ్మా, నీ భర్త తప్పైంది అంటున్నాడు కదా, ఇదొక్కసారికి క్షమించి ఈ 2 నెలలు కలిసే ఉండండి. అమ్మయ్యా, థ్యాంక్ యూ సార్. సారీ సార్, వాళ్ళు చేసిన అవమానానికి నాకు మళ్ళీ వాళ్ళ ఇంటికి పోవాలని లేదు. సార్ ప్లీజ్ సార్, మీరే ఎట్లో గట్లా మాట్లాడి ఒప్పియండి. మీరు ఎట్లా మాట్లాడినా నేను మాత్రం అసలు ఒప్పుకోను. ప్లీజ్ సార్. సారీ సార్, నా వల్ల కాదు. సార్. నో. మీ ఇద్దరికి చెప్పడం నా వల్ల కాదు, కానీ కోర్టు ప్రకారం ఇంకో 2 నెలలు మీరు కలిసే ఉండాలి. నువ్వే నీ భార్యని ఎట్లోగట్లా కన్విన్స్ చేసి ఒప్పియ్యి. ఏంది నేనా? తప్పు చేసినావు కదా, తప్పదింగా. నన్ను మాత్రం వదిలేయండి. అవని ప్లీజ్ అవని, ఇంకా మనిద్దరం కలిసి ఉండేది 2 నెలలు మాత్రమే. ఆ తర్వాత నువ్వెవరో నేనెవరో. ఇదొక్కసారికి నన్ను క్షమించవని. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. పే. అవని ఆగు. ఏందవని నువ్వు? నేను మాట్లాడుతుంటే కూడా అస్సలు పట్టించుకోకుండా వస్తున్నావు. మరేం చేయాలి? నాకింకా వేరే పని పాట ఏం లేదనుకున్నారా మీరు చెప్పేది వినుకుంటూ ఉండడానికి? అవని, మరి ఇంతగా అడుక్కోవాలా? ఏం అవసరం లేదు. నన్ను తొందరగా మా ఇంటి దగ్గర దింపేయండి. అసలే నేను మా అమ్మకి గుడికి పోతున్నాను అబద్ధం చెప్పొచ్చిన. ఇంకా లేట్ అయితే కంగారు పడుతుంది. అంతేకాకుండా నేను పొద్దునుంచి ఏం తినలేను, బాగా ఆకలేస్తుంది. ఇంకా మీ సోదాపి నన్ను తొందరగా ఇంటి దగ్గర డ్రాప్ చేయండి. మళ్ళీ ఇంటికి పోయే వరకు లేట్ అవుతుంది. అంతవరకు తినకుండా ఎట్లుంటావు? పద, ఏదైనా రెస్టారెంట్కి పోదాం. అబ్బచ్చా, ఇంకేమన్నా? అంత సీన్ లేదు కానీ మర్యాదగా బైక్ స్టార్ట్ చేయండి. చా, మరింత మొండితనం పనికి రాదావని. మాకు తెలుసులే. మళ్ళెందుకు బైక్ ఈడాపినారు? నీకు ఆకలేస్తుంది అన్నావు కదా, ఎలాగో రెస్టారెంట్కి రాను అంటున్నావు, కనీసం కాఫీ బిస్కెట్ అయినా తిను. నేనేమన్నా అడిగినానా? నాకేం అవసరం లేదు గాని పోనీ. నువ్వు ఇట్లయితే ఎందుకు మాట వింటావు? నిన్ను ఎట్లొప్పియాలో నాకు బాగా తెలుసు. చెప్పేది నీకే, బైక్ స్టార్ట్ చెయ్యి. అవని, నువ్వే కాదు, నేను కూడా పొద్దునుంచి ఏం తినలేను. నాకు బాగా ఆకలేస్తుంది. ఇంటికి పోయే వరకు లేట్ అవుతుంది. కానీ ఏం చేస్తాం, నువ్వు వద్దు అంటున్నావు కదా. సరే, నీ మాట ప్రకారమే గాని. అయ్యో, అట్లేమొద్దు. నీకు ఆకలేస్తుంది అన్నప్పుడు నేను మాత్రం ఎందుకు వద్దంట? మీరు వెళ్ళి తొందరగా తినేసి రండి, నేను ఈయనే వెయిట్ చేస్తా. వద్దులే అవని, నువ్వు తినకుండా నేనొక్కడిని తింటే ఏం బాగుంటుంది? తింటే ఇద్దరం తినాలి, లేకపోతే ఎవరొద్దు. సరేలే, నేను కూడా వస్తా, పదా. అమ్మయ్యా, థ్యాంక్స్ అవని. నేను బైక్ ముందర పార్క్ చేస్తా, నువ్వు దిగు. ఆ. అవని, ఏం కావాలి? మీ ఇష్టం. సరేలే. ఇంటికి తొందరగా పోవాలి, లేకపోతే అమ్మ కంగారు పడుతుంది. ఈయన చూస్తే ఇంకా లేట్ చేస్తున్నాడు. రేయ్, ఇంకెంతసేపు రా? 2 కిలోమీటర్లని చెప్పినావు, ఇంతవరకు అయింది, కోర్టు వస్తలేదు. ఇంకా దగ్గరకు వచ్చినాం సార్, ఇదిగో ఆడ కనబడేదే కోర్టు.
సార్ ఆ ముందర కారు ఆపండి. ఎందుకు? ఆడ టీ స్టాల్ దగ్గర అవని కిరణ్ ఇద్దరున్నారు. అభి కారాపు. హలో ఫ్రెండ్స్ అందరికి, ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అట్లనే ఈ వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ స్టోరీ యొక్క రాబోయే మిగతా పార్ట్స్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి హైప్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. మీరు హైప్ ఇవ్వడం వల్ల నా వీడియో ఇంకా ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. అట్లనే మీ ఫీడ్బ్యాక్ని ఖచ్చితంగా కామెంట్ చేయండి. నాకు సపోర్ట్ చేయొచ్చు కదా ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.